హాయ్ అండి. ఈరోజు నేతి కర్రాచి హల్వా చేసి చూపిస్తానండి. ఈ నేతి హల్వా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. నేను ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసి అదే కప్పు వాటర్ పోసానండి. కప్పు కార్న్‌ఫ్లోర్‌కి కప్పు నీళ్లు పోసాను. బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఈ కార్న్‌ఫ్లోర్ పౌడర్‌ను. చూసారా ఇలా బాగా కలిపి ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్ పక్కన పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అదే కప్పు పంచదార తీసుకున్నానండి. మీరు ఇంకొంచెం తీపి కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. లేదంటే కప్పు కార్న్‌ఫ్లోర్‌కి కప్పు పంచదార సరిపోతుంది. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి పంచదార కరిగేదాకా కలుపుకుంటూ చూసారా పాకం వస్తుంది. ఇలా బాగా కలుపుకొని పాకం వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. మనం చేత్తో చూసుకుంటే ఇలాగా జిగురు వచ్చేలాగా తీగ పాకం రావాలండి. చూసారా ఇలా తీగ పాకం వచ్చిందండి. దీన్ని నేనిప్పుడు ఎలాచీ పౌడర్ వేస్తున్నానండి. అంటే పాకంలో వేస్తే బాగా పట్టుకుంటుందండి. స్మెల్ అది బావుంటుంది. అందుకే ముందు పాకంలోనే వేసేసుకోవాలి. పక్కన పెట్టిన కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసేసానండి. ఇది బాగా కలుపుకుంటూ చూసారా బాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికొచ్చేలాగా కలుపుకొని ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీ ఇష్టం అండి. మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలరు. నేనైతే యెల్లో కలర్ వేశానండి మిఠాయి కలరు. బాగా కలుపుకొని చూసారా ఇలా కలుపుకోవాలి. నేను పక్క స్టవ్ మీద ఒక కప్పు నెయ్యండి వేడి చేసి అట్టు పెట్టాను చూసారా? అదే సైజు కప్పుతో నెయ్యి తీసుకున్నానండి. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చని వేడి చేశానండి. ఈ ఉడుకుతున్న పాకంలో చూసారా? ఈ హల్వా పాకంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. బాండీకి అంటుకోకుండా కలిపేసుకోవడమే. చూసారు కదా! నెయ్యి ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా హల్వా దగ్గరికంట వచ్చేలాగా కలుపుకోవచ్చండి. చూసారా? అంటుకోకుండా బాండీకి ఇలా మెల్లగా కలిపేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇప్పుడు కొంచెం తినే సోడా వేస్తున్నానండి గుల్ల రావడం కోసం. అలా వేయడం వల్ల కొంచెం గట్టిగా లేకుండా గుల్లగా వస్తుందండి హల్వా. చూసారా ఎలా పొంగుతుందో గుల్లగా. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకునండి దానికి నెయ్యి రాసేసానండి. దానిపైన జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం ముక్కలు కట్ అయ్యేటప్పుడు కొంచెం అటు ఇటుగా కట్ అయినా కానీ జీడిపప్పు ఇలా హల్వాలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా! ఒక గంట చల్లారిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి వేస్తున్నానండి హల్వాని. చల్లారిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే పాకంలో వేసాను కదండి జీడిపప్పు, అందుకని ముక్కలు ఇలా కట్ అయినాయి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలి, ఏదైనా అకేషన్ వచ్చిందంటే ఇలా స్వీట్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చింది కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.